చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు అందించిన ఊరొక్కటే దారులెన్నో. ఒక ఊరికి వెళ్ళాలంటే చుట్టుపక్కల గ్రామాల వారు దగ్గరిదోవ చూసుకుంటారు. సులువుగా, తొందరగా, సుఖంగా చేరే మార్గం వెతుక్కుంటారు. తెలియకపోతే తోటి వాళ్ళను వాకబు చేస్తారు. అలా క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత నమ్మకం కలుగుతుంది. అప్పుడు నిశ్చితంగా, నిర్భయంగా ప్రయాణం చేస్తారు. గ్రామం ఒక్కటే అయినా ఎన్నో మార్గాలు ఉన్నట్లే దైవం ఒక్కటే అయినా ఆయన కరుణ పొందడానికి, ఆయన సాన్నిధ్యం చేరుకోవడానికి, ఆయనలో లీనం కావడానికి అనేక మార్గాలున్నాయి, రీతులున్నాయి, సాధనలున్నాయి. దేన్ని తోసి రాజనలేం. భక్తుల మనోభావాలు విభిన్నంగా ఉంటాయి. ఎవరి విశ్వాసం వారిది, ఎవరి పంథా వారిది, ఎవరి మతం వారిది. ఎవరికైనా లక్ష్యం ఒక్కటే, దైవకృప కావాలి, స్వామి వాత్సల్యం కావాలి, సద్గతులు కలగాలి, కోరుకున్న కోరికలు నెరవేరాలి, నమ్ముకున్న దైవం సాక్షాత్కరించాలి, లేదా కనీసం మనోనేత్రాలతో స్వామిని దర్శించుకోవాలి. నదులు ఎన్ని మార్గాల్లో ప్రవహించినా చివరికి సాగరంలో కలుస్తాయి. రామభక్తి, కృష్ణభక్తి, శివభక్తి, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, యోగ మార్గం, ఆత్మవిచార మార్గం ఇవన్నీ పరమాత్మకు అనుసంధితమై ఉన్నవే. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, మధ్వం, సగుణోపాసన, నిర్గుణోపాసన ఇవన్నీ పరబ్రహ్మను చేరుకోదగిన విధానాలే. మనసును ఈశ్వరపాద పంకజాలపై నిలపాలి. అలా చేస్తే భక్తి సార్థకమవుతుంది అంటారు ఆదిశంకరులు. తల్లికోతి ఎగురుతున్నంతసేపు దాని పిల్ల తల్లి పొట్టను గట్టిగా పట్టుకొని సురక్షితంగా ఉంటుంది. దీన్నే మర్కట కిషోర న్యాయము అంటారు. అలా మనం దైవాన్ని పట్టుకోవాలి, దైవ ధ్యానాన్ని పట్టుకోవాలి. అప్పుడు మన రక్షణ అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయన అనంత నామధేయుడు. ఆయన లేని చోటు లేనే లేదని ప్రహ్లాదుడు నిరూపించలేదా? మన మానసిక బలహీనత, శంక, భయం, అస్థిరత, అవిశ్వాసం, నాస్తికత ఆయన్ని కలవనీయకుండా చేస్తున్నాయి. అరిషడ్వర్గాలు అవరోధాలు కల్పిస్తున్నాయి. అత్యాశ, ప్రలోభం, అసహనం, ఇంద్రియ నిగ్రహ రాహిత్యం, అజ్ఞానం, అలక్ష్యం, అలసత్వం ఇవన్నీ పరంధాముణ్ణి స్మరించనీయడం లేదు. ఈ దుర్లక్షణాలను దూరం చేసుకోగలిగితే గమ్యం సుస్పష్టంగా గోచరిస్తుంది. మానవ సేవే మాధవ సేవ అని కొందరి విశ్వాసం. ఇది ఏమాత్రం సత్యదూరం కాదు. ఈ సూత్రంతో తరించిన మహనీయులెందరో ఉన్నారని అనేక పౌరాణిక ఉపాఖ్యానాలు చెబుతున్నాయి. తీర్థయాత్రలు, పురాణ శ్రవణం, నోములు, వ్రతాలు, పూజలు, దీపారాధనలు, దేవాలయ సందర్శనలు, ధ్యానం, యోగం, శ్రవణం, కీర్తనం, చింతనం ఇవి వివిధ భక్తి మార్గాలు. నారద భక్తి సూత్రాలు అన్నీ ఈశ్వర శరణాగతికి సంబంధించినవే. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, గీత, రామాయణ, భారత భాగవతాలు ఏవైనా ప్రబోధించేది ఇదే. అన్నమయ్య బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్నాడు. తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అని రామదాసు అన్నా, బ్రోచే వారెవరురా నిను విన రఘువర అని త్యాగయ్య కీర్తించిన, మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ అని మీరా గానం సమీరం వీచిన, అరుణాచలం మౌనగానం వినిపించిన, బుద్ధుడు, పరమహంస, అరవిందుడు, వివేకానందుడు మొదలైన వారు దివ్యజ్ఞాన ప్రబోధాలు చేసిన, సర్వత్రా సర్వాంతర్యామిని విస్మరించరాదన్న సందేశమే ప్రతిధ్వనిస్తుంటుంది. అసలైన మోక్షానికి ఆధ్యాత్మిక నిబంధతే గట్టి పునాది. ఇది మరిస్తే తప్పదు అనర్థం.